లాస్ట్ క్లాస్లో మీకు నేను ఎలిమెంట్స్ సింబల్స్ చెప్పాను కదా, అవి ప్రాక్టీస్ చేశారా? చేయకపోతే చేయండి, అవన్నీ వచ్చి తీరాల్సిందే. కెమిస్ట్రీ నేర్చుకున్నంత కాలం అవి వస్తూనే ఉంటాయి, వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడే నేర్చేసుకుంటే ఓ పని అయిపోతుంది. రైట్, ఈరోజు ఎలిమెంట్స్ అరేంజ్మెంట్ లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అనేది నేను చెప్తున్నాను. అది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎలా స్టడీ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను చెప్తాను. రైట్, ఓకే. సో ఏదో గ్లేజింగ్ పడుతుంది ఇక్కడ, జస్ట్ వెయిట్. రైట్, ఓకే, కొంతవరకు తగ్గింది. రైట్ స్టూడెంట్స్, రైట్ 13 మెంబర్స్ అయ్యారు. రైట్, మొదలెడదాం మనం క్లాస్. సో లాస్ట్ క్లాస్లో సింబల్స్ ఎలిమెంట్స్ చెప్పాం కదా, దాని తర్వాత నెక్స్ట్ క్లాస్ ఇది, సెకండ్ క్లాస్ ఇది. మరి వెల్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అని చెప్తూ ఉంటాను. మంచిగా ప్రారంభించండి. ఈరోజు చెప్పేటటువంటి ఈ క్లాస్లో నేను ఏదైతే చెప్పానో అంతా నేను నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్తో మొదలెట్టండి. చాలా ఈజీ. చూడండి స్టూడెంట్స్, ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే దగ్గర వస్తుంది. యాక్చువల్లీ ఇది నేను బేసిక్స్లోనే మీకు నేర్పించేస్తున్నాను, తర్వాత ఈజీ అవడం కోసం. ఓకే, సో ఎలిమెంట్స్ని మనం క్లాసిఫై చేసాం గ్రూప్స్గా, పీరియడ్స్గా. అంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేసే ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక చోట పెట్టుకొని అందులో ఒక ఎలిమెంట్ని స్టడీ చేసినట్లయితే మిగతా అన్ని ఎలిమెంట్స్ని స్టడీ చేసినట్లు అవుతుంది కదా. అందుకని చెప్పి విడివిడిగా ఒక్కొక్క ఎలిమెంట్ని స్టడీ చేయాలంటే ఇట్ విల్ టేక్ మచ్ టైం, చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి సిమిలర్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేసే వాటిని ఒక చోట పెట్టుకొని దాంట్లో నుంచి ఒక్క ఎలిమెంట్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, అకరెన్స్, ఇంకా డిఫరెంట్ ఎలిమెంట్స్తో ఎలా రియాక్ట్ అవుతుంది, దాని యూజెస్ ఏంటి, దాని కాంపౌండ్స్ ఏంటి అనేది మనం నేర్చుకుంటే ఒక్క ఎలిమెంట్ గురించి మిగతా ఎలిమెంట్స్ అన్నింటి గురించి నేర్చుకున్నట్లే అవుతుంది. ఆ సౌలభ్యం కోసం మనం ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసుకుంటాము. అందులో భాగంగా ఏ ఎలిమెంట్స్ ఒక గ్రూపు, ఏ ఎలిమెంట్స్ ఇంకో గ్రూపు, ఏ ఎలిమెంట్స్ ఇంకొక గ్రూపు అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను. అదే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ గ్రూప్స్గా సపరేట్ చేసుకోవడమే మనం. ఓకే, సో అందులో భాగంగా ఏ ఎలిమెంట్స్ని 1A గ్రూప్, 2A గ్రూప్, 3A గ్రూప్ అని పిలుస్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. అవి మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా. రైట్, సో ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, H. పేజీ అడ్డంగా తిప్పి నోట్ చేసుకోండి. టేబుల్ అంతా ఒక పేజీలో ఉండాలి. స్కేలు, పెన్సిల్ తెచ్చుకోవాలి, నీట్గా రాసుకోవాలని చెప్పి. ఇవి మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, మెటీరియల్లో ఉంటాయి, అది వేరే విషయం. నీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో నువ్వు రాసుకున్నట్లయితే నీకు గుర్తుంటుంది, దానికోసం అనమాట. ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, తర్వాత లిథియం, Li, సోడియం, సింబల్స్ గుర్తున్నాయా? Na, పొటాషియం, K, రుబిడియం, Rb, సీజియం, Cs, ఫ్రాన్షియం, Fr. హైడ్రోజన్ H, మళ్ళీ గుర్తెచ్చుకో సింబల్స్ అన్ని. లిథియం Li, సోడియం Na, వాట్ ఇస్ ఇట్స్ లాటిన్ నేమ్? నేట్రియం నుంచి తీసుకున్నది Na. పొటాషియం సింబల్ K, ఎందుకు వచ్చింది అది? కాలియం, నిన్న చెప్పాను, కాలియం నుంచి వచ్చిన సింబల్ K. రుబిడియం Rb, సీజియం Cs, ఫ్రాన్షియం Fr. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం. ఇలాగా నిలువుగా నేర్చుకోండి ఎలిమెంట్స్, ఒక్కొక్క గ్రూప్ ఎలిమెంట్స్ నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. బెరీలియం Be, మెగ్నీషియం Mg, కాల్షియం Ca, స్ట్రాన్షియం Sr, బేరియం Ba, రేడియం A. ఓకే, చూడు హైడ్రోజన్ H, ఇక్కడే మైండ్లో రికలెక్ట్ చేసుకో, ఇక్కడే నేర్చుకోవాలి. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం మైండ్లో అనుకుంటూ ఉండు, ఈజీ అవుతుంది. బెరీలియం Be, మెగ్నీషియం Mg, కాల్షియం Ca, స్ట్రాన్షియం Sr, Ba, బేరియం Ba, రేడియం Ra. రేడియం అండ్ ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. హైడ్రోజన్ లైటెస్ట్ ఎలిమెంట్, గుర్తుపెట్టుకో, కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాను. తర్వాత స్కాండియం, ఇట్రియం, లాంథనం, యాక్టీనియం. చూడు దేని కింద రాస్తున్నామో, ఏ అడ్డు వరుసలో ఉంది, ఏ నిలువు వరుసలో ఉంది అనేది నీకు తెలియాలి. ఎట్లా పడితే అలా రాయకూడదు. కాల్షియం పక్కనే స్కాండియం, స్ట్రాన్షియం పక్కన ఇట్రియం, బేరియం తర్వాత లాంథనం, రేడియం తర్వాత యాక్టీనియం. స్కాండియం, ఇట్రియం, లాంథనం, యాక్టీనియం.
తర్వాత టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం. టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం. ఓకే, టైటానియం టిఐ, జిర్కోనియం జెడ్ఆర్, హాఫ్నియం హెచ్ఎఫ్. వెనేడియం, నియోబియం, టాంటాలం టిఏ, వెనేడియం వి, నియోబియం ఎన్బి, టాంటాలం టిఏ. గుర్తుంటాయా? చూడు, స్కాండియం ఎస్సి, ఇట్రియం వై, లాంథ్రమ్ ఎల్ఏ, యాక్టీనియం ఏసి. స్కాండియం, ఇట్రియం, లాంథ్రమ్, యాక్టీనియం అన్ని నిలువు వరుసలు ఇలా నేర్చుకోండి. టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం. వెనేడియం, నియోబియం, టాంటాలం. తర్వాత క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్. క్రోమియం సిఆర్, మాలిబ్డినం ఎంఓ, టంగ్స్టన్ డబ్ల్యూ. టంగ్స్టన్ సింబల్ చూడు, డబ్ల్యూ అని రాసాం. వాట్ ఇట్స్ లాటిన్ నేమ్? ఉల్ఫ్రమ్. ఉల్ఫ్రమ్ నుంచి తీసుకున్న సింబల్ డబ్ల్యూ. క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్. తర్వాత మ్యాంగనీస్, టెక్నీషియం అండ్ రేనియం. మ్యాంగనీస్ ఎంఎన్, టెక్నీషియం టీసీ అండ్ రేనియం ఆర్ఈ. మ్యాంగనీస్, టెక్నీషియం, రేనియం. తర్వాత ఐరన్, రుథేనియం, ఆస్మియం. ఐరన్ ఎఫ్ఈ, లాటిన్ నేమ్ ఏంటండి ఐరన్కి? ఫెర్రమ్, నాట్ ఫెర్రస్, ఫెర్రిక్ చెప్పాను. ఫెర్రస్, ఫెర్రిక్ అయాన్స్. ఫెర్రమ్, రుథేనియం ఆర్యు, ఆస్మియం ఓఎస్. ఐరన్, రుథేనియం, ఆస్మియం. మ్యాంగనీస్, టెక్నీషియం టీసీ, ఫస్ట్ మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్ టెక్నీషియం. ఓకే, ఐరన్, రుథేనియం, ఆస్మియం. తర్వాత కోబాల్ట్, రోడియం, ఇరిడియం. కోబాల్ట్ సిఓ, క్యాపిటల్ సి స్మాల్ ఓ, కోబాల్ట్. రోడియం ఆర్హెచ్, ఇరిడియం ఐఆర్. కోబాల్ట్, రోడియం, ఇరిడియం. తర్వాత నికెల్ ఎన్ఐ, నికెల్. పెల్లాడియం, ప్లాటినం. నికెల్, పెల్లాడియం, ప్లాటినం. నికెల్ ఎన్ఐ, పెల్లాడియం పీడి, ప్లాటినం పీటీ. ఐరన్, రుథేనియం, ఆస్మియం. కోబాల్ట్, రోడియం, ఇరిడియం, నికెల్, పెల్లాడియం, ప్లాటినం. ఇప్పుడు ఆ సింబల్స్ ఇప్పుడు నేను పలుకుతున్నాను. ఆర్హెచ్ అంటే రోడియం. నువ్వు తర్వాత గుర్తులేదనుకో, నీకు చెప్పాను సింబల్స్, ఎలిమెంట్స్ అక్కడ చూసినట్లయితే తెలిసిపోతుంది ఆర్హెచ్ని ఎలా పలకాలి. రోడియం. ఐఆర్ అంటే ఏంటి సార్? ఇరిడియం. ఎన్ఐ నికెల్, పీడి పెల్లాడియం, పీటీ ప్లాటినం. ఓకే, పీటీ అంటే ప్లాటినం. ఓకే, కాపర్. కాపర్ సింబల్ సియు. కాపర్, సిల్వర్ ఏజీ, గోల్డ్ ఏయు. కాపర్, సిల్వర్, గోల్డ్. కాపర్ లాటిన్ నేమ్ ఏంటండి? కాపర్ లాటిన్ నేమ్ క్యూప్రమ్. క్యూప్రమ్ నుంచి తీసుకున్న సింబల్ సియు, క్యూప్రమ్. సిల్వర్ ఏజీ, లాటిన్ నేమ్ ఏంటి దానికి? సిల్వర్కి ఆర్జెంటినం, ఏజీ ఆర్జెంటినం. గోల్డ్ సింబల్ ఏంటి? ఏయు, మరి దానికి లాటిన్ నేమ్ ఏంటి? ఆరం. కాపర్, సిల్వర్, గోల్డ్. తర్వాత జింక్, కాడ్మియం అండ్ మెర్క్యూరీ. జింక్ జడెన్, కాడ్మియం సిడి, మెర్క్యూరీ హెచ్జి. మెర్క్యూరీ లాటిన్ నేమ్ ఉంది, ఏంటది? హైడ్రార్జిరం. హైడ్రార్జిరం. మళ్ళీ మీకు ఎలిమెంట్స్, ఇంగ్లీష్ నేమ్, తర్వాత లాటిన్ నేమ్, సింబల్ అనేది చెప్పాను మీకు. ఓకే, జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. తర్వాత బోరాన్, అల్యూమినియం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం అండ్ థాలియం. బోరాన్ బి, అల్యూమినియం ఏఎల్, గ్యాలియం జింక్ లైన్లో రావాలి, గ్యాలియం. ఇండియం ఐ, థాలియం టిఎల్. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. మైండ్లో అనుకుంటూ ఉండాలి, బ్లంట్గా రాయటం కాదు. ఎప్పుడైనా సరే ఏది రాసినా మైండ్లో అనుకుంటూ రాయాలి. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. తర్వాత కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. కార్బన్ సి, సిలికాన్ ఎస్ఐ, జెర్మేనియం జిఈ, టిన్ ఎస్ఎన్, లెడ్ పిబి. లెడ్ లాటిన్ నేమ్ ఉంది, ఏంటది? ప్లంబం. ప్లంబం నుంచి తీసుకున్నటువంటిది పిబి. అలాగే ఎస్ఎన్ అంటే టిన్ అంటున్నాం. టిన్, దానికి లాటిన్ నేమ్ ఏంటండి? స్టానం. ఓకే, స్టానం. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. తర్వాత నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ అండ్ బిస్మత్. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ అండ్ బిస్మత్. నైట్రోజన్ ఎన్,
ఫాస్ఫరస్ పి, ఆర్సెనిక్ ఏఎస్, యాంటీమనీ ఎస్బి. యాంటీమనీ లాటిన్ నేమ్ ఉంది, యాంటీమనీ లాటిన్ నేమ్ ఏంటి దానికి? స్టిబియం. తర్వాత బిస్మత్. నెక్స్ట్ ఆక్సిజన్ ఓ, సల్ఫర్, సెలీనియం, టెలూరియం అండ్ పొలోనియం. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం అండ్ పొలోనియం. ఓకే, సో క్యాపిటల్ లెటర్ అది స్మాల్ లెటర్ లాగా కనిపిస్తుంది. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం టిఈ, పొలోనియం పిఓ, ఆక్సిజన్ ఓ, సల్ఫర్ ఎస్, సెలీనియం ఎస్ఈ, టెలూరియం టిఈ, పొలోనియం పిఓ. ఓకే, పొలోనియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్. తర్వాత ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఆస్టాటైన్ ఏటి. ఎఫ్, క్లోరిన్ సిఎల్, బ్రోమిన్ బిఆర్, అయోడిన్ ఐ, ఆస్టాటైన్ ఏటి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఆస్టాటైన్. ఆ తర్వాత హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అండ్ రేడాన్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ అండ్ జినాన్. ఓకే, హీలియం హెచ్ఈ, నియాన్ ఎన్ఈ, ఆర్గాన్ ఏఆర్, క్రిప్టాన్ కేఆర్, జినాన్ ఎక్స్ఈ, రేడాన్ ఆర్ఎన్. రేడాన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఓకే, ఇలాగా ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడం జరిగింది. మళ్ళీ కింద కూడా 2 వరుసల్లో ఉంటాయి, 2 సిరీస్. అవి కూడా చెప్తాను. స్టార్టింగ్ ఎలిమెంట్, ఎండింగ్ ఎలిమెంట్ నేర్చుకోండి. ప్రస్తుతానికి పీరియాడిక్ క్లాసిఫికేషన్లో పూర్తిగా వచ్చేస్తాయి. ఇదేంటంటే బేసిక్స్ కాబట్టి ముందు ఇవన్నీ ఇక్కడ మీకు నేర్పిస్తున్నాను నేను. ఓకే, సో ఇలాగా నీట్గా లైన్స్ డ్రా చేయండి. గ్రూప్స్, పీరియడ్స్ అని మనం సపరేట్ చేయడానికి ఇలాగా వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అని అంటాం. నిలువు వరుసలు గ్రూప్స్ అన్నమాట, ఇలా ఉన్నటువంటివి. ఓకే, పెన్సిల్, స్కేల్ ఉండాలి అని చెప్పాను. అందుకనే నీట్గా ఉండాలి. ఏ పని చేసినా కానీ చాలా చక్కగా ఉండాలి, ఇంట్రెస్ట్గా చేయాలి. నువ్వు రఫ్గా రాసుకుంటే నీ మైండ్లో కూడా రఫ్గానే ఫీడ్ అవుతాయి, కరెక్ట్ ఆన్సర్లు రావు అడిగినప్పుడు. అవుట్పుట్ కరెక్ట్గా రావాలి అంటే ఇన్పుట్ కరెక్ట్గా ఉండాలి. మైండ్లో కరెక్ట్గా ప్రింట్ చేయాలి. మనం మైండ్లో చేయాలి అని అంటే ఇదిగో ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా నీట్గా రాసుకోవటం, కలర్ పెన్సిల్స్తో రాయటం, 1-2 సార్లు మైండ్లో అనుకోవటం, పేపర్ మీద రాయటం, చూసి రాయటం, చూడకుండా రాయటం, ఇదంతా ప్రాక్టీస్ చేయాలి. ఎవరికి ఊరికే రావండి. రైట్? ఓకే, సో టేబుల్ రాశారు కదా, నీట్గా రాసుకోండి. తర్వాత ఇది 1A గ్రూప్, ఇది 2A గ్రూప్. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత రాసినటువంటి నోట్స్ని ఫోటో తీసి వాట్సాప్ పెట్టండి నాకు. నిన్న కూడా చెప్పాను, ఎవరు పెట్టలేదు. నిన్నటి నోట్స్, ఈరోజు నోట్స్ 2 పెట్టాలి. ఓకే, సో మీరు వర్క్ చేస్తే నేను చెప్పడానికి రెడీగా ఉంటాను. మీరు వర్క్ చేయట్లేదు అనుకో, నేను చెప్పడం మానేస్తాను. సింపుల్ కదా. మీరు నేర్చుకునే కొద్దీ నేర్పించడానికి నేను మరింత ప్రయత్నం చేస్తాను. సో 1A అండ్ 2A. ఓకే, నౌ లుక్ ఎట్ ద బోర్డ్. వన్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, దీస్ ఆర్ 2A గ్రూప్. వాటికి నేమ్స్ పెట్టుకున్నాం అంతే. ఏంటి సార్ 1A 2A అంటే మనం పెట్టుకోవట్లా, నీకంటూ ఓ పేరు ఉంది, అలాగే దానికి ఓ పేరు పెట్టారు అంతే. 3A, అలాగే 4A, ఇదేంటంటే 5A, అలాగే ఇది 6A, ఇది 7A. దీన్ని 0 గ్రూప్ అంటారు. ఎందుకు అంటారు అనేది నేను చెప్తాను తర్వాత. అన్నీ ఒకసారి నేర్చుకోలేం కదా, ఏం చెప్తున్నామో అది ఫాలో అవ్వండి కదా. ఇది 3B అంటారు దీన్ని, 3B గ్రూప్. చూడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 3B నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, 3B, 4B, తర్వాత 5B, తర్వాత 6B, ఇది వచ్చేసి 7B మ్యాంగనీస్ గ్రూప్. ఆ తర్వాత ఇక్కడ ఐరన్ నుంచి నికెల్ వరకు ఉన్నటువంటివి ఇవన్నీ కూడా 8th గ్రూప్ అంటావు దీన్ని. 8th గ్రూప్. 8A B ఉండదండి, జస్ట్ 8th గ్రూప్ ఇది. ఓకే,
తర్వాత ఇది 1B, ఇది 2B. ఓకే, 1 అండ్ రైట్. నోట్ చేస్తున్నారా? రైట్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు హాయ్ సార్ అని పెట్టండి. ఎవరో జాయిన్ అవుతున్నారు. రైట్. సో దట్ ఈస్ 0 గ్రూప్ ఎలిమెంట్ లాస్ట్ది కదా. మరి IUPAC సిస్టమ్ అని ఉంటుంది. IUPAC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అదేంటనే తర్వాత చెప్తాను, ఎక్స్పాన్షన్ దాని ఎబ్రివేషన్ అదంతా. ఆ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్ అందరూ కలిసి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు కెమిస్ట్రీలో. అందులో భాగంగా పీరియాడిక్ టేబుల్లో ప్రతి గ్రూప్కి వరుసనే నెంబర్లు ఇవ్వండి అన్నారు. ఇదిగో ఇది 1 అవుతుంది, ఇది 2, ఇది 3, 4, 5, 6, 7 అలాగే వరుసనే వేసుకుంటూ వెళ్ళు. 8, 9, 10, 11, 12 అలాగే ఇది 13, 14, 15, 16, 17 అండ్ 18. ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయండి? 8 ఉన్నాయి. ఈ నిలువు వరుసలనే మనం ఏమని పిలుస్తున్నాము అంటే గ్రూప్స్ అని అంటాం. సో లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాం దీన్ని. ఏమంటున్నాం? లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. హెడ్డింగ్ రాసేసుకో నువ్వు. లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. దీనికి ముందు మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్, డోబెరైనర్స్ ట్రయడ్స్, న్యూలాండ్స్ ఆక్టేవ్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ప్రిమిటివ్ మోడల్స్. అది మనం ఊరికే జస్ట్ నేర్చుకోవడం వరకే, దాని నుంచి ప్రశ్నలు ఏమి రావు. ఇదిగో ఇది ఇంపార్టెంట్ మనకి, అది ముందే చెప్పేస్తున్నా మీకు. లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఓకే, ఈ టేబుల్ గురించే మనకి ఇంపార్టెంట్. దీని నుంచే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనం ఫాలో అవుతున్నది ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని కూడా అంటావు దీన్నే. లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అను, లేదా మోడర్న్ పీరియాడిక్ టేబుల్, అది కూడా రాసుకో. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఓకే, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇది ఇంపార్టెంట్ మనకి. సో ఇది నేర్చుకుంటే చాలా కెమిస్ట్రీ నీకు గ్రిప్లో వచ్చేసినట్లే. అంటే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ అని, 3A గ్రూప్ ఎలిమెంట్స్ చదవాలి, 4A గ్రూప్ ఎలిమెంట్స్ చదవాలి. అలాగే సెకండరీ సిలబస్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 5th A 6th A 7th A 0 గ్రూప్, D బ్లాక్ ఎలిమెంట్స్ ఈ మధ్యలో ఉన్నవి, ఆ తర్వాత కింద వచ్చేవి F బ్లాక్ ఎలిమెంట్స్ గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. ఒక్కో చాప్టర్ లాగా ఉంటుంది. D అండ్ F కలిపి ఒక చాప్టరు. ఆ తర్వాత P బ్లాక్ అని నైట్రోజన్ ఫాస్ఫరస్, అదే నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, ఫ్లోరిన్ ఫ్యామిలీ, ఆ తర్వాత 0 గ్రూప్ కలిపి P బ్లాక్ అని ఉంటుంది. సో అక్కడ అవి ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే, రాబోయే స్టడీస్లో కెమిస్ట్రీ ఈజీ అవ్వాలి అని అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ది ఇదిగో ఈ టేబుల్ మీద గ్రిప్ ఉంటే అది ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇది నేర్చేసుకుంటే అందులో ఒక 20% వచ్చేసినట్టే నీకు. కాబట్టి ఇది నేర్పిస్తున్నాను. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా కెమిస్ట్రీ చదివే స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. అది లోవర్ స్టాండర్డ్స్ కానివ్వండి, స్కూల్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో కానివ్వండి, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు, నీట్ రాసేవాళ్ళు, IIT JEE మెయిన్స్ రాసేవాళ్ళు, అడ్వాన్స్ రాసేవాళ్ళు అందరికీ అవసరమే ఇది. ఓకే రైట్, ఇది మాత్రం వచ్చి తీరాల్సిందే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి నేర్చుకుందాం మనం ఇక్కడ కదా. 18 గ్రూప్స్ ఉన్నాయి కదా ఇలాగా. ఈ అడ్డుగా ఉన్నటువంటి వాటిని పీరియడ్స్ అంటారండి. 1 2 3 4 5 6 7 కదా. ఇది ఫస్ట్ పీరియడ్, ఇది సెకండ్ పీరియడ్, ఇది థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్, ఇది సిక్స్త్ పీరియడ్, ఇది సెవెంత్ పీరియడ్. ఓకే 7 పీరియడ్స్ కదా. ఇవన్నీ పీరియడ్స్, 7 పీరియడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా అడిగారనుకో, నీకు ఈరోజు క్లాస్ ఏమైంది, పీరియాడిక్ టేబుల్ చెప్పారు సార్, దాంట్లో గ్రూప్ ఎన్ని, పీరియడ్స్ ఎన్ని అని అడిగారనుకో ఎవరైనా, రైట్ గ్రూప్స్ వచ్చేసి 18 ఉంటాయి సార్, పీరియడ్స్ వచ్చేసి 7 ఉంటాయి సార్ అని చెప్పు. గ్రూప్స్ అంటే ఏంటి సార్ అంటే వర్టికల్ కాలమ్స్, నిలువు వరుసలు. పీరియడ్స్ అంటే ఏంటి, అడ్డు వరుసలు. అయిపోయింది. అడ్డు వరుసలు 7 ఉంటాయి, నిలువు వరుసలు 18 ఉంటాయి. ఓకే, ఆ తర్వాత చూడు, ఈ రెండింటిని ఏమని పిలుస్తున్నాం అంటే మనం 1A 2A గ్రూప్స్ని కలిపి ఎస్ బ్లాక్ అంటారు. ఇది ఇంకా నీకు క్లారిటీ వస్తుంది. మనకు ఒక చాప్టర్ ఉంటుంది, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ అని. ఓకే హలో, ఇక్కడ మీరు చాటింగ్, మీ పర్సనల్గా చాటింగ్ చేసుకోవడానికి కాదు ఈ చాట్ బాక్స్.
ఎవరో పెట్టారు చెప్పు శశి. అది కాదు, మీరు పాఠం వినడానికి వచ్చారు, మీరు దానికి సంబంధించినటువంటి మెసేజ్లు పెట్టండి. మీరు పర్సనల్ మెసేజ్ పెట్టుకోమాకండి. ఎవరు ఆ శశి ఎవరు? సో దీనివల్ల ఇది డిస్టర్బెన్స్. ఇది చూడు, ఇప్పుడు లెసన్ ఆగిపోయింది. మీరు సీరియస్గా లెసన్ వినేటటువంటి వాళ్ళకి. ఓకే, హాయ్ షఫియాన్ అంట. ఎవరో షఫియాన్, షఫియాన్ ఎవరో హాయ్ అని పెడుతున్నాడు అక్కడ. ఎవరో కుమార్ రెడ్డి అంట, శశాంత్ కుమార్ రెడ్డి షఫియాన్ అని పెట్టాడు, హాయ్ అని పెట్టాడు. ఈ అమ్మాయి హా అని పెడుతుంది, చెప్పు శశి అంటుంది. సార్ సారీ సార్, ఏంటి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? నేను దేనికి పెట్టాను ఇది? మిమ్మల్ని డిలీట్ చేసేస్తాను ఇలాంటి పనులు చేసినట్లయితే. బీ కేర్ఫుల్. ఏమనుకుంటున్నారు? ఇది ప్రైవేట్ చాట్ కాదు, ఇది పబ్లిక్లో ఉన్నారు మీరు. రైట్, ఓకే రైట్. ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. ఈ రెండు గ్రూప్స్ కలిపి మనం ఏం చెప్పాము? దట్ ఈస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నాం. ఈ చివరిలో ఉన్నటువంటి వాటిని, అంటే 3A నుంచి 0 గ్రూప్ వరకు ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. పీ బ్లాక్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ అవి ఇంకా డీటెయిల్డ్గా వస్తాయి మనకి తర్వాత, అవన్నీ నేర్చుకుంటాం. ఓకే, తర్వాత ఇంకా చూడు, మధ్యలో ఉన్నటువంటివి ఇదిగో ఇక్కడ నుంచి ఈ చివరి దాకా ఉన్నటువంటివి, అంటే ఈ స్కాండియం దగ్గర నుంచి మొదలయ్యి ఈ మెర్క్యూరీ వరకు ఈ మధ్యలో ఉన్నవి, ఎస్ బ్లాక్కి పీ బ్లాక్కి మధ్య ఉన్నవే డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం వీటిని. ఒక 2B తీసేసినట్లయితే 2B తీసేసినట్లయితే మిగతా డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నింటినీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఇందులో చాలా విషయాలు ఉన్నాయండి, చాలా బిట్లు దాగి ఉన్నాయి ఇందులో, రకరకాలుగా అడగవచ్చు. ఇక్కడే చెప్పేస్తున్నాను అన్ని. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. విచ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే నువ్వు చెప్పొచ్చు. ఎక్సెప్ట్ 2B గ్రూప్ రిమైనింగ్ ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అది ఎందుకు అంటారు ఏంటనేది తర్వాత డీప్గా వెళ్తాం ఆ చాప్టర్ చదివేటప్పుడు మనం. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది బేసిక్స్ కాబట్టి. ఓకే, అలాగా. ఆ తర్వాత ఇవి బ్రాడ్గా ఎలిమెంట్స్. కింద ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పాను కదా, 2 సిరీస్లో ఉంటాయి. 2 సిరీస్లో ఇలాగా ఎలిమెంట్స్ ఉంటాయండి. ఆ 2 సిరీస్ని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14. ఓకే, ఇవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. మరి దీంట్లో సీరియం నుంచి స్టార్ట్ అవుతుంది. సీరియం నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉంటాయి సార్ అంటే లుటేషియం వరకు, సీరియం టు లుటేషియం. అలాగే ఇది థోరియంతో మొదలవుతుంది, లారెన్షియంతో ఎండ్ అవుతుంది. ఓకే, లారెన్షియంతో. రైట్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ సీరియం నుంచి లుటేషియం వరకు, థోరియం నుంచి లారెన్షియం వరకు ఉంటుంది. ఎల్ఆర్, క్యాపిటల్ ఎల్, స్మాల్ ఆర్. ఓకే, మరి దీన్ని 4F సిరీస్ అని కూడా అంటారు. 4F సిరీస్ ఎందుకు ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ తర్వాత ఆ చాప్టర్ నేర్చుకునేటప్పుడు వస్తుంది. ఇప్పుడు బ్రాడ్గా బేసిక్స్ కాబట్టి ఇలాగా నేర్పిస్తున్నాను మీకు. 5F సిరీస్ ఇవి. ఓకే, దీంట్లో వీటిని లాంథనైడ్స్ అని కూడా అంటారు. లాంథనైడ్స్. విచ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ లాంథనైడ్స్? 4F సిరీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ లాంథనైడ్స్. ఇదిగో ఇవి 5F సిరీస్ యాక్టినైడ్స్. లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. లాంథనైడ్స్ ఎన్ని ఉంటాయి అంటే 14 ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే యాక్టినైడ్స్ కూడా 14 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. రైట్, వీటన్నిటిని కలిపి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. సో వీటిల్లో చూడు మరికొన్ని విషయాలు ఇక్కడే చెప్పేస్తాను నేను. దట్ ఈస్, నోట్ చేశారా? ఓకే, కదా, ఇది టేబుల్.
దాని కింద నోట్ చేసుకోండి మీరు. ఇంకా ఏం బాబు నోట్ చేశారా? రైట్, ఓకే. ఇదిగో 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి. గ్రూప్ నేమ్, ఏ గ్రూప్ని ఎలాగ పిలుస్తారు అనేది. ఇదో చిన్న టేబుల్. 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమంటారు? ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్. 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమని పిలుస్తారు సార్? చెప్పేమని పిలుస్తారు? 2A గ్రూప్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని అంటాం. అలాగే అన్ని గ్రూప్స్కి లేవండి, కొన్ని గ్రూప్స్కి ఉంటాయి, అవి మాత్రమే మనం నేర్చుకుంటాం. ఓకే. అలాగే 5A గ్రూప్ నైట్రోజన్ ఫ్యామిలీ అనమాట. 5A చూడు, వాటిని నికోజన్స్. నికోజన్స్ అని కూడా అంటాం. పి సైలెంట్ లెటర్, నికోజన్స్. PNICOGENS, నికోజన్స్. ఓకే. తర్వాత 6A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమంటారు? చాల్కోజన్స్. చాల్కోజన్స్ అని అంటారు 6A గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే. తర్వాత 7A గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, మరి వాటిని ఏమంటారు సార్? హ్యాలోజన్స్. చాల్కోజన్స్, హ్యాలోజన్స్. ఓకే. ఇంకా వాట్ యు కాల్ 0 గ్రూప్. ఓ గ్రూప్ అని చదువుతుంటారు కొంతమంది. ఓ కాదు, అది 0 అని చదవాలి. వాటి వ్యాలెన్సీ 0 కాబట్టి 0 గ్రూప్. వీటిని నోబుల్ గ్యాసెస్ అంటారు. నోబుల్ గ్యాసెస్ ఆర్ రేర్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ ఆర్ రేర్ గ్యాసెస్. ఆర్ ఏరోజన్స్. ఏరోజన్స్ అని కూడా అంటారు. ఆర్ ఇనర్ట్ గ్యాసెస్, ఇంకో పేరు ఇనర్ట్ గ్యాసెస్. చూడు ఎన్ని పేర్లు ఉన్నాయో. నీట్గా రాసుకోవాలి ప్రతి టేబుల్ కూడా. ఇది ఎప్పటికీ ఉపయోగపడేవే నీకు. నీ టార్గెట్ లాస్ట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే నీట్ రాసే వరకు, ఎంసెట్ రాసే వరకు, లేదా నీ టార్గెట్ జేఈ మెయిన్స్ అయితే, అడ్వాన్స్ అయితే, లేకపోతే ఆ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాసే వరకు ఈ టేబుల్ వస్తూనే ఉంటుంది నీకు. రైట్, నోట్ చేశారా? అదిగో చూడు, కనిపిస్తుందా? రైట్. 1A group elements are called alkali metals. 2A group elements are called alkaline earth metals. 5A group elements are called nicogens. 6A group elements are called chalcogens. 7th group elements halogens. 0 group noble gases, rare gases, aerogens, inert gases. Alkali metals అని ఎందుకు అన్నాం సార్? దానికి రీజన్ చెప్తా. ఆల్కలీ మెటల్స్. వై డూ దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్? ఎందుకంటారు చెప్పండి మీకు తెలిస్తే. ఆల్కలీ మెటల్స్ బికాస్ దే ఫార్మ్ స్ట్రాంగ్ ఆల్కలీస్. దీస్ మెటల్స్ అండ్ దైర్ ఆక్సైడ్స్. దీస్ మెటల్స్ అండ్ దైర్ ఆక్సైడ్స్. These metals and their oxides form strong alkalis. Strong alkalis. ఆ మెటల్స్ వాటి ఆక్సైడ్స్ అంటే 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం కదా. ఆ ఎలిమెంట్స్ వాటి ఆక్సైడ్స్ కలిసి ఏం ఫామ్ చేస్తాయి సార్ అంటే ఆల్కలీస్ని ఫామ్ చేస్తాయి. అంటే NaOH, KOH, RB, OH, CSOH లాంటివి ఓకే ఫామ్ చేస్తాయి. కాబట్టి అవన్నీ ఆల్కలీస్ అంటారు. ఇది సపోజ్ NaOH ఆల్కలీ, KOH ఆల్కలీ, CSOH వీటన్నిటిని ఆల్కలీస్ అంటారు. ఈ మెటల్స్ లేదా దాని ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి కాబట్టి ఆల్కలీ మెటల్స్. ఇవి కూడా అంతే. దీస్ మెటల్స్ అండ్ దైర్ ఆక్సైడ్స్ ఫామ్ స్ట్రాంగ్ ఆల్కలీస్ అండ్ దే ఆర్ అబండెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్. ఎర్త్ క్రస్ట్లో ఎక్కువ ఉంటాయి. ఎర్త్ ఇది అనుకో, పైన ఉన్నటువంటి లేయర్ని క్రస్ట్ అంటారు. ఈ క్రస్ట్లో ఎక్కువగా ఉంటాయి. ఏ ఎలిమెంట్స్? 2A గ్రూప్ ఎలిమెంట్స్. కాబట్టి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్.
ఇలాగే దీస్ మెటల్స్ అండ్ దైర్ ఆక్సైడ్స్ ఫార్మ్ స్ట్రాంగ్ ఆల్కలీస్. ఏవి? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఓకే, ఆల్కలీస్ ఫామ్ చేయడంతో పాటు ఇవి ఎర్త్లో ఉంటాయి కాబట్టి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. అండ్ దే ఆర్ అబండెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్. క్రస్ట్ అంటే పై లేయర్, 20 కిలోమీటర్స్ డెప్త్ వరకు ఉన్న లేయర్ని క్రస్ట్ అని పిలుస్తూ ఉంటాం. ఆ క్రస్ట్లో ఎక్కువగా ఉంటాయి. మరి వీటిని నికోజన్స్ అని ఎందుకన్నారు సార్? 5th గ్రూప్ ఎలిమెంట్స్. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ ఆర్ కాల్డ్ నికోజన్స్. వై డూ దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ నికోజన్స్? ఎందుకు నికోజన్స్ అంటారు అంటే దే ఆర్ పాయిజనస్ గ్యాసెస్, లేదా దే ఫార్మ్ పాయిజనస్ కాంపౌండ్స్. పాయిజనస్ అండ్ సఫోకేటింగ్ అంటే ఘాటైన వాసన ఉంటుంది, పీల్చడానికి వీలు లేనటువంటి వాసన. సఫోకేటింగ్ అంటావు, సఫోకేషన్ అంటావు, ఊపిరాట్లేదు అని అంటుంటాం కదా దాన్ని. అలాగా దే ఫార్మ్ పాయిజనస్ ఆర్ సఫోకేటింగ్ కాంపౌండ్స్. దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ నికోజన్స్. పాయిజనస్ కాంపౌండ్స్ ఆర్ సఫోకేటింగ్ కాంపౌండ్స్. అలాగే నెక్స్ట్ 6th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ చాల్కోజన్స్. 6th ఏమేంటండి? ఇదిగో ఇది 6th గ్రూప్ కదా. 5th, 6th, 7th ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ ఓర్స్ని ఫామ్ చేస్తాయి. ఓర్స్ అంటే న్యాచురల్లీ అకరింగ్ మెటాలిక్ కాంపౌండ్ ఈస్ కాల్డ్ ఓర్. హెమటైట్ Fe2O3, మ్యాగ్నటైట్ Fe3O4, జింక్ బ్లెండ్ ZnS, గెలీనా PbS. చూడు ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇవన్నీ ఓర్స్ అంటారు. జింక్ ఓర్, ఇది ZnS. ఇది వచ్చేసి లెడ్కి సంబంధించిన ఓర్, క్రూడ్ మెటల్ అనమాట. అది ఆక్సిజన్, సల్ఫర్ ఇలాగా మినరల్స్ లేదా ఓర్స్ని ఫామ్ చేస్తాయి కాబట్టి ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ చాల్కోజన్స్. ఓకే, మరి హాలోజన్స్ అని వేటిని అంటారు? విచ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ హాలోజన్స్? 7th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ హాలోజన్స్. వీటిని హాలోజన్స్ అంటారు. 7th గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? ఇదిగో అక్కడ ఉందిగా, రాసావుగా, టేబుల్ చూసుకో. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఆస్ట్రాటైన్. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు, 7th గ్రూప్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఆస్ట్రాటైన్. దే ఆర్ కాల్డ్ హాలోజన్స్. ఎందుకు సార్ వీటిని హాలోజన్స్ అంటారు అంటే దే అబ్టైన్డ్ ఇన్ సీ సాల్ట్స్. హాలోస్ మీన్స్ సీ సాల్ట్స్. జెనిసిస్ మీన్స్ టు ప్రొడ్యూస్. ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సీ సాల్ట్స్. సింపుల్గా రాసుకో, ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సీ సాల్ట్స్ అంటే సముద్రంలో దొరికేటటువంటి సాల్ట్స్ నుంచి ఈ ఎలిమెంట్స్ వస్తాయి. సపోజ్ సోడియం క్లోరైడ్ ఉంది, ఉప్పు సముద్రపు నీరు నుంచి తయారు చేస్తాం. సముద్రపు నీరులో ఉన్నటువంటి సాల్ట్ ఇది NaCl కదా. దీంట్లో క్లోరిన్ ఉంది అంటే సీ సాల్ట్లో ఉంది క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. కాబట్టి వీటన్నిటిని మనం ఏమని పిలుస్తాము అంటే హాలోజన్స్ అని పిలుస్తాం. సీ సాల్ట్స్ నుంచి వస్తాయి కాబట్టి. హాలోజన్స్ మీన్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సీ సాల్ట్స్ అని. మరి నోబుల్ గ్యాసెస్, 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ నోబుల్ గ్యాసెస్ ఆర్ రేర్ గ్యాసెస్. ఏరోజన్స్, ఇనర్ట్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ అంటే స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాం, స్పెషల్ క్యారెక్టర్స్. ఈ ఎలిమెంట్స్కి మిగతా ఎలిమెంట్స్కి లేని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. NS2 NP6 కాన్ఫిగరేషన్ ఉండటం వల్ల. అందుకని నోబుల్ గ్యాసెస్ అంటారు. ఎవరికైనా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్లయితే ఈజ్ ఏ నోబుల్ మ్యాన్ అంటాం. నోబుల్ మ్యాన్ అంటే ఒక గుడ్ క్వాలిటీస్, ఒక స్పెషల్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళని. రేర్ గ్యాసెస్ అంటే ఎయిర్లో మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో బాగా తక్కువగా దొరుకుతాయి. గాలిలో కానీ నేలలో కానీ ఎక్కడైనా రేర్గా ఉంటాయి కాబట్టి దట్ ఈస్ వై వెరీ రేర్ కాబట్టి రేర్ గ్యాసెస్ అన్నారు. ఇవన్నీ గ్యాసెస్ కాబట్టి. అలాగే ఏరోజన్స్ ఎయిర్లో ఉంటాయి కాబట్టి అక్కర్స్ ఇన్ ఎయిర్, అందుకని ఏరోజన్స్ అన్నారు. మరి ఇనర్ట్ గ్యాసెస్ అని ఎందుకు అంటారు సార్? వై డూ దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఇనర్ట్ గ్యాసెస్? బికాస్ దే డూ నాట్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్స్. కెమికల్లీ ఇనర్ట్ అంటే
అవి రసాయనికంగా కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ కావు. తెలుగులో చెప్పాలి అంటే కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ కావు. అందుకని ఇనర్ట్ అంటే ఇన్వాల్వ్ కాకుండా ఉండటం, రిజిడ్గా ఉండటం. అందుకని ఇనర్ట్ గ్యాసెస్ అన్నారు. కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ కావు కాబట్టి ఇనర్ట్ గ్యాసెస్. ఎయిర్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏరోజన్స్. చాలా రేర్గా దొరుకుతాయి కాబట్టి రేర్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ అంటే స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి. రైట్. సో ఇవన్నీ ఏంటి, నేను ఇప్పుడు దాకా మాట్లాడింది ఎలిమెంట్స్ ఎలా అరేంజ్ చేశారు అనేది. ఎన్ని గ్రూప్స్, ఎన్ని పీరియడ్స్, వాటిని బ్లాక్ వైజ్గా ఎన్ని బ్లాక్స్ చెప్పొచ్చు. 4 బ్లాక్స్, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. సో వాటిల్లో ఎస్ బ్లాక్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, పిలో ఏముంటాయి, ఆ తర్వాత డిలో ఏమున్నాయి, ఎఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతాయి, ఎన్ని సిరీస్ ఉన్నాయి, ఏ సిరీస్ని ఏమని పిలుస్తారు, ఒక్కో సిరీస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది. అలాగే ఏ గ్రూప్ని ఏ పేరుతో పిలుస్తారు, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది. ఇంకా 1B గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. 1B గ్రూప్, ఇంకోటి నోట్ చేసుకో. 1B గ్రూప్ 1B గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ కాయినేజ్ మెటల్స్. కాయినేజ్ మెటల్స్, కాయినేజ్ మెటల్స్ అంటారు 1B గ్రూప్. ఏమేంటి 1Bలో ఏమేమి ఉన్నాయి చూడండి. 1Bలో కాపర్, సిల్వర్, గోల్డ్. కాపర్, సిల్వర్, గోల్డ్ ఉంటాయి 1B గ్రూప్లో. దే ఆర్ కాల్డ్ కాయినేజ్ మెటల్స్. వై డూ దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ కాయినేజ్ మెటల్స్ అంటే బికాస్ దే ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ కాయిన్స్. యూజ్డ్ ఇన్ మేకింగ్ కాయిన్స్. కాయిన్స్ తయారు చేయడంలో వాడతారు కాపరు, సిల్వరు, గోల్డ్. కాబట్టి వీటిని కాయినేజ్ మెటల్స్ అంటారు. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఈరోజు చెప్పిన లెసన్ ఇది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టేబుల్ కదా. ఈ టేబుల్ అంతా మీకు వచ్చి ఉండాల్సిందే. ఎలా నేర్చుకుంటారంటే వర్టికల్ కాలమ్స్ నేర్చుకోండి. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం. ఇది 1కి 4 సార్లు 5 సార్లు చూసి రాయండి. చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. మైండ్లో రికలెక్ట్ చేయండి. మళ్ళీ చూడకుండా రాయండి. అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ గ్రూప్ నేర్చుకోండి. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. అలాగే నిలువు వరుసలు నేర్చుకోండి. ఇది చూసి రాయండి అంతవరకు. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం చూసి రాసిన తర్వాత చూడకుండా రాయండి. మళ్ళీ ఏం రాస్తామంటే 1A గ్రూపు, 2A గ్రూప్ రెండు కూడా చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయి. మళ్ళీ అలాగే క్యుములేటివ్ 3B గ్రూప్, స్కాండియం, ఇట్రియం, లాంథనం, యాక్టీనియం. ఇది నేర్చుకో. చూసి రాయి, చూడకుండా రాయి, మైండ్లో రికలెక్ట్ చేసుకో. ఇప్పుడు 3 కలిపి ఒకేసారి రాయి. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఆ తర్వాత స్కాండియం, ఇట్రియం, లాంథనం, యాక్టీనియం. ఓకే. అలాగా ఒక్కొక్క వరుస అలా నేర్చుకుంటూ మళ్ళీ అన్ని కలిపి రాసుకుంటూ రావాలి. అలాగా నేర్చుకోండి. లేకపోతే ఇవి నేర్చుకోవడం కష్టం. మీరు వేరే వేరే పద్ధతిలో నేర్చుకుంటే అవి తొందరగా రీకలెక్ట్ చేసుకోలేము. ఎవరి పద్ధతి వాళ్ళది, గుర్తుపెట్టుకునే విధానం అలాగైతే ఈజీ అవుతుంది అని నేను చెప్తూ ఉన్నాను. ఓకే. సో ఈ టేబుల్ మొత్తం రేపు క్లాస్కి వచ్చేసరికి ఈ టేబుల్ మొత్తం మీకు వచ్చి ఉండాలి. నేను అడుగుతాను. అడిగినప్పుడు మీరు చాట్ బాక్స్లో సమాధానం చెప్పాలి, లేదా వాట్సాప్ కాల్ చేసి నేను మాట్లాడతాను. దాంట్లో నాకు ఆన్సర్ చెప్పాలి. అప్పుడే లెసన్ మొదలెడతాను నేను. ఓకే. సో లైక్ దిస్ ఇదంతా నేర్చుకోండి మీరు. చాలా చాలా యూస్ఫుల్. అంతేకాకుండా ఇక్కడ అటామిక్ నంబర్స్ కూడా చెప్తాను నేను. అటామిక్ నంబర్స్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే టేబుల్ దగ్గర అటామిక్ నంబర్స్ కూడా మనం నోట్ చేసుకోవాలి. సో అటామిక్ నంబర్స్ రాయండి. ఇదిగో హైడ్రోజన్ 1, హీలియం 2, లిథియం 3, బెరీలియం 4. నోట్ చేయాలి. అందుకే కలర్ పెన్సిల్స్ తెచ్చుకోమని చెప్పింది నేను. అన్నీ ఒక కలర్తో రాసేస్తే అలిగిపోయినట్టు ఉంటుంది. ఆ డిఫరెన్షియేషన్ కనపడదు మీకు. 6, 7, 8, 9, 10. ఓకే. అలాగే ఇది 11, ఇది 12, ఇది 13, 14, 15, 16, 17, 18. ఓకే. తర్వాత ఇది 19, 20, 21, 22, 23, 24 వరుసనే నంబర్లు వేసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ దాకా. 25, 26, 27,
28, 29. జింక్ వచ్చేసరికి 30. ఇది 31, 32, 33, 34, 35, 36. ఓకేనా? తర్వాత 37, 38, 39, 40, 41, 42, 43. తర్వాత 44, 45, 46, 47, 48. తర్వాత 49, 50, 51, 52, 53, 54. ఓకే, నోట్ చేస్తున్నారా? 54. తర్వాత 55, 56, 57, 58, 59. వెయిట్ ఇక్కడ మారుతుందండి, నేను పొరపాటు రాశాను ఇక్కడ. ఓకే, 57 తర్వాత ఇది 58 కాదండి, ఇదిగో ఆ స్పీడ్లో రాసేసాను నేను కూడా. సో 57 తర్వాత ఇది 58. ఏది 58? సీరియం. ఓకే, 58 తర్వాత 58, ఇది 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 67, 67. ఎక్కడ రాసాం? 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 67, 68, 69 కదా. 69, 70, 71. రైట్. ఇది 72 అండి. 73 టెంటాలం, 73, 74, 75, 76, 77, 78, 79, 80 మెర్క్యూరీ వచ్చేసరికి. ఇది 81, 82, 83, 84, 85, 86. ఓకే, తర్వాత ఇది 87, 88, 89. ఇది 90 అండి, థోరియం. 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103. అవునా? ఇక్కడ 104 వస్తుంది, ఇది 104. అలాగా కంటిన్యూ అవుతాయి ఇవి ఎలిమెంట్స్. 118 వరకు ఇక్కడ వరకు ఎలిమెంట్స్ వస్తాయి. సరే, ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఎలాగైతే చెప్పానో ఆ టేబుల్ యాజ్ ఇట్ ఈస్గా నీ మైండ్లోకి రావాలి, నేర్చుకోవాలి. ఓకే, సో దీంట్లో 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ ఏంటి సార్ అంటే, హైడ్రోజన్ ఒక్కటే గ్యాస్, రిమైనింగ్ అన్నీ కూడా మెటల్స్. ఇక్కడ చూడు, సపోజ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్లో ఏముంటాయి సార్ అంటే అన్నీ కూడా మెటల్సే. ఆల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ ఎక్సెప్ట్ హైడ్రోజన్. హైడ్రోజన్ ఒక్కటే నాన్ మెటల్. తర్వాత పి బ్లాక్. పి బ్లాక్లో ఏముంటాయి సార్ అంటే మెటల్స్ ఉంటాయి, మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. మెటలాయిడ్స్ అంటే మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. మెటాలిక్ ప్రాపర్టీస్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ పి బ్లాక్లో. అంటే మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి. మెటలాయిడ్స్కి ఇంకో పేరు ఏంటి అంటే సెమీ మెటల్స్. సెమీ మెటల్స్. ఓకే, మెటల్స్ అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, యు నో వెరీ వెల్. ఏముంటాయి? సోనారిటీ, సౌండ్ని ట్రాన్స్ఫర్ చేయటం. మాల్యబిలిటీ, రేకులుగా సాగటం. డక్టైలిటీ, తీగలుగా సాగగలగటం. ఆ తర్వాత గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి వాటిని మెటల్స్ అంటారు. అండ్ దే హ్యావ్ లస్టర్, మెరుపు ఉన్నటువంటి వాటిని మెటల్స్ అంటారు. ఆ క్యారెక్టర్స్ లేనటువంటి వాటిని నాన్ మెటల్స్ అంటారు. అంటే మెరుపు ఉండదు, సౌండ్ని ట్రాన్స్ఫర్ చేయలేవు, గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ కాదు, లస్టర్, మెరుపు ఉండదు, అలాంటి వాటిని ఏమంటామంటే నాన్ మెటల్స్ అంటాం. రెండు కలిసి ఉన్నట్లయితే మెటాలిక్, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్, వాటిని మెటలాయిడ్ అంటారు.
అంటే 50% మెటాలిక్ క్యారెక్టర్స్, 50% నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్. వాటిని సెమీ మెటల్స్ అని కూడా అంటారు. అలాగే డి బ్లాక్లో ఏమేమి ఉంటాయి సార్? డి బ్లాక్లో ఓన్లీ మెటల్స్, ఇంకా నాన్ మెటల్స్ లేవు, అందులో అన్నీ కూడా మెటల్సే. అలాగే ఎఫ్ బ్లాక్లో ఏముంటాయి సార్? ఆల్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్, అవి కూడా మెటల్సే. చూసావా, అన్నిటికంటే ఎక్కువ ఏమున్నాయి ఎలిమెంట్స్లో? 118 ఎలిమెంట్స్లో మ్యాక్సిమం పర్సంటేజ్ ఏమొస్తాయంటే మెటల్సే ఉంటాయి. చాలా తక్కువగా నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి. ఓకే, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ బాగా తక్కువ, మెటల్స్ ఎక్కువగా ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో. అంటే మనకు తెలిసిన ఎలిమెంట్స్ అన్నింటిలో మెటల్సే ఎక్కువ. ఓకే, సో దిస్ ఈస్ వాట్ యు కాల్ టుడేస్ లెసన్. మీకు నేను చెప్పాలి అనుకున్నటువంటిది ఇదిగో ఇన్ని పాయింట్లు ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. రైట్, నోట్ చేశారా? ఎస్ సార్ అని పెట్టండి. ఎవరెవరు నోట్ చేశారో ఈ పాయింట్స్ అన్నీ? సుకుమారు, యామిని హాయ్ సార్, హాయ్ సార్ అని పెట్టాడు. తనూజ, సుహానా ఎస్ సార్. లక్ష్మీ, ప్రణవ్, ఏంటి ఏదో కామెంట్స్ పెడుతున్నారు, ఏం చెప్తున్నాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? లక్ష్మీ, ప్రణవ్ ఏమై మినిమం రెస్పెక్ట్ ఉండాలి. ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇదే మీరు మాట్లాడేది? ఇదేనా నేర్చుకున్నది మీరు? బీ కేర్ఫుల్, బీ అలర్ట్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ప్రణవ్, థాలియం, టీహెచ్, టిఎల్ థాలియం, టీహెచ్ అంటే థోరియం, టిఎల్ థాలియం. ఎవరు అడిగింది ఇది? శ్రీనివాస్ నాయక్. థాలియం అంటే టిఎల్, టీహెచ్ కాదు. షఫైనా, షఫియాన్, సుశాంత్ కుమార్ రెడ్డి, రైట్. ఏమో ఇది మీ ప్రైవేట్ చాట్కి ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి కాదు, ఇక్కడ మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. మీరు మాట్లాడేది కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఇది చదువుకునే స్టూడెంట్స్కి, ఊరికే అల్లరి చిల్లరి పిల్లల కోసం కాదు. అలాగైతే డిలీట్ అయిపోవచ్చు, మీరు క్లాస్కి రావద్దు, ముందే చెప్తున్నా. భరత్ కుమార్ ఎస్ రైట్. శ్రీనివాస్ నాయక్ ఎస్ ఓకే సార్, రాసేసారు అయితే వీళ్ళు. భరత్ కుమార్ ఎస్. హిమజ ఎస్ సార్ రైట్. వసీక్, బాల, మాగులూరి ఎస్ సార్. మాట్లాడు. రైట్, సరే. ఇప్పుడు ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, టోటల్ హౌ మెనీ గ్రూప్స్ అండ్ హౌ మెనీ పీరియడ్స్ ఆర్ దేర్? టోటల్ హౌ మెనీ గ్రూప్స్? ఎలా చేద్దాం దీన్ని? టోటల్ హౌ మెనీ గ్రూప్స్ అండ్ హౌ మెనీ పీరియడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్? నా వర్టికల్ కాలమ్స్ 18 వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి, నిలువు వరుసలు ఇలాగా చూడు. 18 లాస్ట్లో 18 గ్రూప్స్. పీరియడ్స్ ఎన్ని అంటే హారిజాంటల్ రోస్ 7 పీరియడ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ ఎలాగైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా మీకు వచ్చి తీరాల్సిందే. రైట్, మరి దీంట్లో కొన్ని విశేషాలు ఏంటంటే అది చెప్తాను. హైడ్రోజన్ అనేది గ్యాస్, లైటెస్ట్ ఎలిమెంట్. లైటెస్ట్ ఎలిమెంట్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్ ఏది అంటే ఏం చెప్పాలి నువ్వు? హైడ్రోజన్. ఓకే, అలాగే లైటెస్ట్ మెటల్ ఏది అంటే లిథియం.
లిథియం సాలిడ్, ఇది లైటెస్ట్ మెటల్. ఇది లైటెస్ట్ ఎలిమెంట్ అండ్ నాన్ మెటల్ కూడా. హైడ్రోజన్ ఈజ్ ఏ నాన్ మెటల్ అండ్ లైటెస్ట్. అన్ని ఎలిమెంట్స్ కంటే లైటెస్ట్ ఎలిమెంట్ ఏది అంటే హైడ్రోజన్. అది నాన్ మెటల్ అని అడిగినా, ఎలిమెంట్ అని అడిగినా హైడ్రోజన్ వస్తుంది. మెటల్స్లో అడిగాడు అనుకో, లైటెస్ట్ మెటల్ ఏది అంటే లిథియం. ఓకే. అలాగే వాట్ యు కాల్ బ్రోమిన్ అనేది లిక్విడ్ నాన్ మెటల్. లిక్విడ్ నాన్ మెటల్. ఓకే. బ్రోమిన్ ఈజ్ ఏ లిక్విడ్ నాన్ మెటల్. మరి ఫ్రాన్షియం, రేడియం, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. రేడియో యాక్టివ్ మెటల్స్. ఓకే. అలాగే ఫ్రాన్షియంని ఇంకో లాగా చెప్పచ్చు. ఫ్రాన్షియం లిక్విడ్ రేడియో యాక్టివ్ మెటల్. లిక్విడ్ రేడియో యాక్టివ్ మెటల్ ఏది అంటే ఏం చెప్పాలి నువ్వు? ఫ్రాన్షియం. ఓకే. అలాగే మెర్క్యూరీ, హెచ్జి, లిక్విడ్ మెటల్. ఫ్రాన్షియం, రేడియం రేడియో యాక్టివ్. పైగా ఫ్రాన్షియం అనేది లిక్విడ్ రేడియో యాక్టివ్ మెటల్. మెర్క్యూరీ అనేది లిక్విడ్ మెటల్, రేడియో యాక్టివిటీ ఉండదు. ఓకే. మరి థర్మోమీటర్స్లో వాడేది ఏది అంటే మెర్క్యూరీ, యు నో వెరీ వెల్ కదా. సో టెక్నీషియం టీసీ, ఫస్ట్ మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్. Technetium is a first man-made artificial element. Okay, like this. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా నేను నిదానంగా చెప్తాను. అన్నీ ఒక్క చోట చెప్పినట్లయితే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. హైడ్రోజన్ నాన్ మెటల్ చెప్పాం. ఫ్రాన్షియం, రేడియం రేడియో యాక్టివ్ కదా. మరి ఇక్కడ ఈ ఎలిమెంట్స్ కొన్ని కలర్స్ని ఇస్తాయి. ఆ కలర్స్ని కూడా నేను చెప్తాను. ఇంకా చూడు, జీరో గ్రూప్ ఎలిమెంట్స్లో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రేడాన్ కదా. రేడాన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఓకే. మరి వాట్ యు కాల్ మోస్ట్ రియాక్టివ్ నాన్ మెటల్ ఏది అంటే ఫ్లోరిన్. మోస్ట్ రియాక్టివ్ నాన్ మెటల్ ఏది అంటే ఫ్లోరిన్ అంటేనే మీనింగ్ డెవిల్ లాటిన్లో. అన్నిటితోనూ రియాక్ట్ అయిపోతుంది. ఎయిర్లో పెడితే ఎయిర్తో రియాక్ట్ అవుతుంది, ప్లాస్టిక్ జార్లో పెడితే ప్లాస్టిక్తో రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత గ్లాస్ బీకర్లో, గ్లాస్ బాటిల్లో ఉంచితే దాంతో రియాక్ట్ అయిపోతుంది. ప్రతి దాంతో రియాక్ట్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఫ్లోరిన్ మీన్స్ డెవిల్. లాటిన్ లాంగ్వేజ్లో డెవిల్ అనే పేరు పెట్టారు దానికి. ఓకే, రైట్. సో ఇవి కొన్ని ప్రాపర్టీస్. ఇంకా చెప్పచ్చు, మోర్ ఎలక్ట్రోనెగటివ్, మోర్ ఐపీ, లెస్ ఐపీ. అదంతా పాఠం అయిన తర్వాత మనం నేర్చుకుంటాం. ఓకే. సో ఇది ఈ రోజుకి మీకు చెప్పినటువంటి లెసన్. ఇది జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఇదంతా నోట్ చేసుకోండి, నోట్ చేసుకోనటువంటి వాళ్ళు. ఓకే, రైట్. మరి ఈరోజు ఈ క్లాస్ని నేను ఎండ్ చేసేస్తున్నాను. టుమారో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. భరత్ కుమార్ రెడ్డి, శివారెడ్డి, ఎస్ సార్. ఓకే. సరే, మొత్తం 18 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఇందాక. ఇప్పుడు 17 ఉన్నారు. రైట్, నేను ఎండ్ చేసేస్తున్నాను క్లాసు. మీరు ఇదంతా ప్రాక్టీస్ చేయాలి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కూర్చొని మళ్ళీ నీట్గా రాసుకొని, నీట్గా రాయకపోతే అదంతా కూడా నాకు ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాలి. రేపు ఎవరైతే పెట్టారో వాళ్ళనే నేను జాయిన్ చేస్తాను, మిగతా వాళ్ళని డిలీట్ చేసేస్తాను.
ఓకే, ఇదేంటంటే ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళేటటువంటి క్లాసు, ఒక ప్రొఫెషనల్ ఇజంతో వెళ్ళేటటువంటి క్లాస్. అంతేగాని ఊరికే సరదాగానో కాలక్షేపంగానో పెట్టింది కాదు ఇది, పని లేక పెట్టింది కాదు, నేర్పిద్దామనే ఉద్దేశంతో పెట్టినటువంటిది. గట్టిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మంచి రిజల్ట్ తెచ్చుకోవాలి అనేటటువంటి స్టూడెంట్స్కి. ఓకే, రైట్. ఓకే, సరే, నేను ఎండ్ చేసేస్తున్నా. మీరు నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. టుమారో విల్ మీట్.